అని చెప్పుకోవాలి. ఒక మంచి ఊరట లభించింది అల్లు అర్జున్ కనే చెప్పుకోవాలి. ఎందుకంటే పొద్దు నుంచి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంటే ఆయన చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళినా, లేదంటే వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా, అలానే నాంపల్లి కోర్టుకు వెళ్ళినా, 3 దగ్గరికి కూడా ఫ్యాన్స్ కూడా తిరుగుతూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అని కూడా మొత్తం యావత్ ప్రపంచం కూడా ఉత్కంఠభరితంగా వేచి చూస్తుంది. అయితే హైకోర్టు మాత్రం ఊరట లభించింది. హైకోర్టు ఒక బిగ్ హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఈ కేసు నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆ బాబు కూడా ఇప్పటికీ కూడా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అబ్బాయికి ఇంకా చికిత్సలు అందిస్తున్నట్లే తెలుస్తుంది. అయితే హీరో ఇంటికి వాదనలో కూడా మనం చూసుకున్నట్లయితే పొద్దున 11:30 నుంచి జరిగిన ఈ హై డ్రామా కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. మరికొద్ది గంటల క్రితమే, అంటే మరికొద్ది గంటల ముందే హైకోర్టు ఒక ఊరట లభించింది అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చింది. అయితే దీనిపై అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ గురించి కూడా సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారో చెప్పాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ముందు కూడా మనం పొద్దున కూడా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక విషయం గురించి చెప్పుకొచ్చారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇందులో నా జోక్యం ఏం లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తాజాగా స్పందించారు. ఆమె కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత హీరో ఇంటికి పోలీసులు వెళ్లారని చెప్పి సీఎం మరొకసారి అందరికీ గుర్తు చేశారు. అయితే ఇదంతా కూడా డిసెంబర్ 5న ప్రీమియర్ షోస్ లో భాగంగా తొక్కిసలాట్లో జరిగింది. దీనికి సంబంధించి వాదనలు కూడా నిరంజన్ రెడ్డి వినిపిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో అల్లు అర్జున్ ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ తొక్కిసలాట జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ కి ఏం సంబంధం లేదు, ఆయన ప్రమేయం లేకుండానే మీరు కావాలని ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రేవతి ఉన్నప్పుడు రేవతి తొక్కిసలాట్లో మృతి చెందారు. అలానే ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. समझ में नहीं आया, अगर वो बात अब चर्चा करने से पहले इस देश में सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम. डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने जो संविधान दिया हुआ है सबके लिए एक ही तरह रूल एंड रिदम है. तो जो पुष्पा 2 रिलीज में पहला दिन बेनिफिट शो जो हमें परमिशन दिया हुआ है कि 300 रुपये टिकट का 1300 बेनिफिट शो बनाए. बेनिफिट शो में जनता बहुत थे. वो बेनिफिट शो में विदाउट एनी इंटीमेशन इंफॉर्मेशन और जो सही तरीक़ा से वहाँ पर कुछ भी ये नहीं था. अल्लू अर्जुन ने वहाँ पर गए, वहाँ पर पूरा मारम धक्का हो गया, वुमेन डेथ हो गई. उनके बेटा आज भी हॉस्पिटल में अभी 13 दिन से जीवन मरण समस्या से लड़ रहा है. तो वहाँ पर पुलिस ने ये रैपिड के बारे में क्रिमिनल केस बुक किए, थिएटर वाले मैनेजमेंट वाले सबको अरेस्ट किए. 10 दिन के बाद अल्लू अर्जुन को भी पुलिस जाके मिले. वहीं से अल्लू अर्जुन खुद चलकर पुलिस स्टेशन को आए. तब पुलिस वाले कोर्ट के सामने उनको पेश किए तो कोर्ट ने उनको बेल दिया. वो बात अलग है. मतलब यहाँ पर जहाँ पर लोग जनता के जान चले गए, जनता के जान चले जाने के बाद भी हम केस कुछ भी नहीं लगाए तो आप क्या बोलेंगे? सिनेमा एक्टर के लिए, फिल्म स्टार के लिए एक नया संविधान कोई कुछ बनाया. आम जनता अगर वैसे किए तो आप एक ही दिन में जेल में डाल देते. तो ऐसा चर्चा आ जाएंगे. तो हमारे लिए सरकार के लिए क्राइम हुआ नहीं हुआ उनके जिम्मेदारी कौन है, इतना ही है. वो स्टार है, फिल्म स्टार है या नहीं तो पॉलिटिकल स्टार है. स्टार से कुछ लेना देना नहीं. ఎస్ మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు. బాలీవుడ్ స్టార్స్ అయినటువంటి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ను కూడా ఎందుకు అరెస్ట్ అయ్యారో మీ అందరికీ కూడా తెలిసిందే. ఒక మనిషి ప్రాణం పోయినా సరే పట్టించుకోవద్దా? 10 రోజులు అయ్యింది ఘటన జరిగి, ఇప్పుడు పోలీసులు స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయింది, తన కొడుకు కోమాలో ఉన్నాడు, అంటే తన పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఆ బాబు పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఇంత జరిగినా సరే పట్టించుకోవద్దా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీన్ని బట్టి మొత్తం మనం చూసుకున్నట్లయితే నిరంజన్ రెడ్డి వాదనలో ఏమనుందంటే
ప్రమేయం లేకుండా మా ప్రమేయం లేకుండా అదంతా జరిగింది, సో ఇది మా తప్పు కాదు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనికి దీటుగానే రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే తప్పెలా అవుతుంది, అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ప్రాణం పోయినా సరే కేసు పెట్టొద్దా అని చెప్పి సీఎం ప్రశ్నించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో బాలీవుడ్ స్టార్స్ అయినటువంటి హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో కూడా అందరికీ తెలిసిందే అని చెప్పి మరొకసారి ఆయన గుర్తు చేశారు. అయితే కానీ నిరంజన్ రెడ్డి ఏవైతే వాదనలు వినిపించారో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అయితే రైట్ మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. చంచల్గూడ జైలు నుంచి మా ప్రతినిధి లైవ్ జైలు నుంచి బయటికి రాబోతున్నాడు. నేరుగా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్లే సమయంలో కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు, జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కొన్ని నిమిషాల క్రితమే వ్యాఖ్యానించారు. అయితే సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఎందుకు అరెస్ట్ అయ్యారో అందరికీ తెలిసిందని చెప్పి ఆయన గుర్తు చేశారు. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదని చెప్పి కూడా ఆయన మరొకసారి గుర్తు చేశారు. సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సరే చట్టం ముందు అందరూ ఒక్కరే అని చెప్పి కూడా ఆయన ఒకసారి గుర్తు చేశారు.